కథా ప్రారంభం చేస్తూ ఉన్నాను. పాండవ రాజసూయం సభా పర్వం. ఈ సభా పర్వం అని ఎందుకు చెప్తున్నానంటే, సభలు అనేకం ఉంటాయి, ఎన్నో సభలు ఉంటాయి. ఒక్కొక్క సభ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అల్లరి చిల్లరగా ఉండే సభలు ఉంటాయి. ఇదిగో ఇది కూడా సభే. ఈ సభ ఎంత గొప్పదో మీరు ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. అలాగే నారద మహర్షి అనేక సభల గురించి వర్ణించాడు ఈ పాండవ రాజసూయంలో. ఆ సభల గురించి మీరందరూ కూడా వింటారు. సభలో ఎలా ఉండాలో, సభలో ఎటువంటి వారు ఉంటారో, ఎలాంటి వారు ఉండలేరు, ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి ఈ కథలో. వినండి, ఆనందించండి. మీ అమూల్యమైనటువంటి ఆశస్సులు నాకు అందజేస్తారని మరి ప్రార్థిస్తూ ఉన్నాను. వినుడు పాండవ రాజసూయము. రాజసూయ మహాయజ్ఞాన్ని ధర్మరాజుడు జరిపించాడు. కాబట్టి ఈ కథని నేను చాలా చాలా శ్రద్ధగా వింటారని మనసారా ప్రార్థిస్తున్నాను. వినుడు పాండవ రాజసూయము. మార్చుకుని ఎంతో వైభవంగా ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు, నకుల, సహదేవుడు వీళ్ళందరితో కూడా చాలా వైభవంగా ప్రజారక్షకంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడండి ధర్మరాజు. అటువంటి సమయంలో ఒకనొక రోజున శ్రీకృష్ణ పరమాత్మ కృప కటాక్ష వీక్షణాల వల్ల ఖండవనాన్ని దహింపజేశాడు అర్జునుడు. ఆ ఖండవనం దహనం పూర్తయిపోయిన తర్వాత అందులోంచి బయటపడినటువంటి దానవ శిల్పి మయుడు అర్జునుడు తనను రక్షించాడనేటటువంటి ఆ ఉపకారానికి కృతజ్ఞతగా ప్రాణ భిక్ష పెట్టాడు అర్జునుడు. దానవ శిల్పి మయుడు ఖండవనంలో ఉన్నాడు. ఆ ఖండవనం దహనం బారి నుండి బయటపడ్డాడు మయుడు. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కోరిక మీదట ధర్మరాజుకి అద్భుతమైనటువంటి ఒక సభా భవనాన్ని నిర్మించి ఇచ్చాడు.
బంగారు పైడి కప్పు, నీలాల చువ్వల కిటికీలు, అలాగే రతనాల వైభవంతో ఆ సరోవరాలు, బంగారు, వెండి, ఇంకా ఇంకా అనేకమైనటువంటి ఆ యొక్క రంగులతో చేపలు, అలాగే తాబేళ్లు, అలాగే మొసళ్ళు, అలాగే పద్మరాగ మణులతో కూర్చబడినటువంటి పుష్పాలు, పద్మాలు, వీటన్నిటితో అద్భుతమైనటువంటి సభాభవనాన్ని నిర్మించి ఆ మైలు ధర్మరాజు కానుకగా ఇచ్చి అర్జునుడికి దేవదత్తం అనేటటువంటి శంఖం, అలాగే భీమసేనుడికి శత్రుఘాతన అనే గద ఇచ్చి ధర్మరాజు చేత గౌరవింపబడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ధర్మరాజు ఆ సభాభవనంలో నుండి రాజకార్యాలు నిర్వర్తిస్తున్నాడు. మయసభ దాని పేరు. మయుడు నిర్మించాడు కాబట్టి మయసభ. ఆ మయసభనే తర్వాత దుర్యోధనుడు వర్ణిస్తాడు. అది తర్వాత. ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యము ధక్కరించదు, సార్వభౌముడమైన నా మనసంపు సైతము ఆకర్షించుతున్నది. వివిధ ఫలభారత శాఖా శిఖా తరువర విరాజితంబు రాజిత తరుస్కంత సమాశ్రిత దివ్య సురభయ పుష్ప వల్లీవతల్లిక సంభాసరము భాసర పుష్పముచ్చస్రవన్ మధుర మధుర సాస్వాదనాద్ర సంభ్రమ భ్రమర కోమల ఝంకార నినాద మెదురంతు మేధుర మధుకర ఘనగనాగన సంకార్తన క్రీడ విరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయం రమణీయ కోమల కలాప కలాపాలాప మంజల దోహన ధూప ధుపాంకురము. ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరం. కావుననే సామాన్యుడు మొదలు రాజకంఠీరుని పర్యంతం మయసభ 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 అని దీని గురించి వర్ణించుట, అది మయసభ యొక్క గొప్పతనం. ఆ మయసభలో ధర్మరాజు అందులో ఉండి, అందులో ఒక ప్రత్యేకత ఏమిటండి అంటే ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. అటువంటి మయసభలో ఉండి ఎప్పుడైతే నా రాజకార్యాలు నిర్వర్తిస్తున్నాడు, ఇలా ఉండగా ఒకనొక రోజున మహతీ వినాదాన విశారదుడు, బ్రహ్మమాంస పుత్రుడు, సంగీత విద్వాంసుడు, త్రిలోక సంచారి, మా హరిదాసులకు మిత్రుడు, ఆ గగనసీమ నుండి దినమణి అంటే సూర్యుడు భూలోకానికి దిగి వస్తున్నాడా అన్నట్టుగా నారద మహర్షి అంత తేజస్సుతో వస్తున్నాడు. ఏమంటే నారదుడు వస్తున్నాడంటే మనం అందరం ఏమనుకుంటాం? కలహభోజనుడు, తగాదాలు పెట్టడానికి వస్తున్నాడు అని అనుకుంటాం. కానీ నారదుడు ఇప్పుడు ఎందుకు వస్తున్నాడని ఎవరికి అర్థమవుతుందండి? నారదుడు కలహభోజనుడు తగాదాలు పెట్టేవాడని ఒక్కటే మనకు తెలుసు. కానీ ఇప్పుడు మీ అందరికీ అర్థమవుతుంది అసలు ఎందుకు వచ్చాడు, ఎంత కథ నడిపాడు నారద మహర్షి, ఎంత జ్ఞానం. నారందనాతీతి నారద. నారం అంటే సంస్కృతంలో జ్ఞానము, దాంట్లో ఇచ్చేటటువంటి వాడు జ్ఞాన ప్రదాత నారద మహర్షి. మా హరిదాసులు నారదుడి గురించి ఇదిగో ఈ నవ్వులాటగా చెప్పుకోవడమే కొన్ని చోట్ల, కానీ ఆయన గొప్పతనం చెప్పాలంటే ఒక రామాయణం పుట్టింది నారదుడి వల్ల, ఒక భాగవతం పుట్టింది నారదుడి వల్ల. నారదుడు లేకపోతే రామాయణం లేదు, భాగవతం లేదు. వ్యాసుల చేత భాగవతం రాయించాడు, వాల్మీకి చేత రామాయణం రాయించాడు మహానుభావుడు. అటువంటి నారద మహర్షి బయలుదేరి వచ్చేస్తున్నాడు. ఆయన ఎలా వస్తాడో మీ అందరికీ తెలిసిందే కదా. అది బదులు చక్కగా భగవన్నామ గానం చేసుకుంటూ వచ్చేస్తున్నాడండి. సదా సరదా
అన్నట్లుగా అంత సూర్య తేజస్సుతో అడుగు పెడితే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారట నారద మహర్షిని. అదిగో అలా దిగి వచ్చాడు. సరాసరి ధర్మరాజు దగ్గరకు వచ్చేసాడు. ఆ ధర్మరాజు మందిరంలో అడుగు పెట్టాడు. ఎప్పుడైతే అడుగు పెట్టాడో రండి రండి అంటూ అలా ఎప్పుడైతే ఆహ్వానించి నారద మహర్షికి ఉచితాసనం వేసి కూర్చుండబెట్టి అర్ఘ్యపాద్యాదరించి చక్కగా ఆయనకి మర్యాదలతో సత్కరించి, నారదమునింద్ర మయ సభ, ఆ సభాభవనాన్ని చూపించాడు ధర్మరాజు. మయుడు నిర్మించి ఇచ్చినటువంటి సభ ఇది. ఒకసారి ఈ సభాభవనం మీరు చూడండి అన్నాడు. 3 లోకాలు కూడా తిరుగుతూ ఎప్పుడూ కూడా అన్ని లోకాల్లో ఉన్నటువంటి సభాభవనాలు నిరంతరం కూడా గమనించి చూచి వచ్చేటటువంటి వాడు నారద మహర్షి. అన్ని లోకాల్లో ఉన్న సభాభవనం, ఇటువంటి సభాభవనం ఎక్కడైనా ఉందా అని అడిగాడు ధర్మరాజు. ధర్మరాజా, ఆహా, అత్యద్భుతమైనటువంటి ఇటువంటి మయ సభ భూలోకంలో ఎక్కడా లేదయ్యా. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ సభలో ఉండి నువ్వు రాజకార్యాలు నిర్వర్తిస్తున్నావు. రాజనీతి ఉపదేశించాడు నారద మహర్షి. ఆయనకి తెలియనిదేమీ లేదండి, రాజనీతి ఉపదేశించాడు. మరి మీరు అన్ని లోకాలు తిరుగుతుంటారు కదా, ఎక్కడెక్కడ ఎటువంటి సభాభవనాలు ఉన్నాయని అడిగాడండి ధర్మరాజు. చాలా కుతూహలంతో అడుగుతూ ఉంటాడు. ఎవరైనా సరే అడిగినటువంటి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేవాళ్ళు దొరికితే ఇక ఆ వినేవాళ్ళకి ఎంతో ఆనందం. ఇక్కడ ధర్మరాజు కుతూహలంతో అడుగుతున్నాడు, సభాభవనాలు ఎక్కడెక్కడున్నాయి, ఎలా ఎలా ఉన్నాయి, మీరు చూసినవి నాకు కొంచెం వివరంగా చెప్పండి. దివ్యస్తుని సభ ఎంత గొప్పగా ఉందో ఇక్కడ నారద మహర్షి ధర్మరాజుకు చెప్తున్నాడు. వినోమ సురేంద్ర వినోమ సురేంద్ర సభా విశేషముల ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత వైభవంతో ఉంటుందో. ఓ రాజా ధర్మరాజా, అనవరత కుసుమ ఫల భరిత భూరు హానికంబై, ఆ సభాభవనం అట ఎప్పుడు కూడా పుష్ప ఫలాలతో నిండి ఉన్నటువంటి చెట్లతో. సభ ఎప్పుడు అలాంటి చెట్లు, పుష్పాలు, ఫలాలు సమృద్ధిగా ఉండే ఆ ఉద్యానవనం లాగా ఉంటుందా సభ? ఎక్కడైనా చూసారా మీరు? ఇదిగో ఇక్కడ చూసారు మన బాలాజీ గారి యొక్క
ఈ సభ. ఇక్కడ వేదిక చుట్టూ చూడండి చక్కగా ఎంతో ఆ చెట్లు, ఆ పూలు, ఆ ఫలాలు, చుట్టూ కూడా ఆ యొక్క వింత వింత కాంతులతో ఆ బల్బులు, లైట్లు, ఎంత ఆనందంగా ఉంది ఇక్కడ, ఎంత సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి కూర్చున్నా, ఇక్కడ కథ చెప్తున్నా, మీరందరూ కూడా ఉన్న ఈ సభ ఎలా ఉంది చెబుతున్నాడు నారద మహర్షి ఆ ధర్మరాజుకి. అనవరత కుసుమ ఫల భరిత భూరుహానికంబై, ఎప్పుడు పుష్పాలతో ఫలాలతో నిండి ఉన్నటువంటి చెట్లతో ఉన్నటువంటి ఆ సభ శోభాభిమానంగా ఉన్నదయ్యా దేవేంద్రుని సభ. అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి విచారం లేదు, ఎప్పుడు సంతోషమే, దుఃఖం అనేది లేదు, ఎప్పుడు ఆనందమే. ఆ సభ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతుందట, కామగమనమై. ఏమండి ఎక్కడికన్నా వెళ్ళిపోతుందా సభ? కానీ ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ దేవేంద్రుని సభ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తుంది, కామగమనమై. అంటే సంకల్పం ఇది ఫలానా చోటికి వెళ్ళాలంటే వెళ్ళిపోతుంది అనమాట. దేవేంద్రుడు స్వర్గలోకానికి రాజు, ఆయనకి ఇక లేనిదేమిటి, ఆయన సంకల్పం చేయిందేమిటి, దేవతలందరికీ రాజు ఆయన. కాబట్టి అలాంటి వైభవంతో, అలాంటి అష్టైశ్వర్యాలతో, సంపదలతో, ఉద్యానవనాలతో కూడి ఉన్నటువంటి ఆ దేవేంద్రుని సభాభవనంలో ఉన్నవాళ్ళు ఎవరు? బాగా వినండి. దేవేంద్రుని సభలో అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, అక్కడ ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి వారు ఎవరండి అంటే నారద మహర్షి చెబుతున్నాడు ధర్మరాజుకి. ఉన్నారయ్యా దేవేంద్రుని సభలో ఆకలి వచ్చిన నిరుపేదలకు అన్నమిడువారు. ఎంత గొప్ప మాట చూసారా? ఓ కోటీశ్వరులు కాదు ఉంది అక్కడ, లేకపోతే ఇంకా ఇంకా బంగారం ఒంటి నిండా తెగేసుకున్న వాళ్ళు కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దేవేంద్రుని సభలో. ఆకలి కొని వచ్చిన నిరుపేదలకు అన్నమిడువారు. ఆకలి కొని వచ్చిన నిరుపేదలకు అన్నమిడువారు. అమ్మా ఆకలి నాలో నిన్నమ్మా అన్నది తిని ఇంతవరకు ఇప్పుడు వెతుకులు కూడా దొరకలేదు తల్లి. కాస్త అన్నం పెట్టమ్మా తల్లి, అన్నపూర్ణాదేవి అంత అన్నం పెట్టమ్మా అని ఎవరైతే మా ఇంటికి వచ్చి అన్నం అడుగుతారో ఆకలితో అలమటించేటటువంటి వాళ్ళండి. కడుపు నిండినటువంటి వాళ్ళు కాదు, ఆకలితో అలమటించేటటువంటి వాళ్ళు. వాళ్ళు వచ్చి అన్నమో రామచంద్ర అంటే వాళ్ళ ఆకలి తీర్చి ఎవరైతే అలా పంపిస్తారో, అన్నదానాలు చేస్తారో పేదవాళ్ళందరికీ కూడా, వాళ్ళు ఉన్నారట దేవేంద్రుని యొక్క సభాభవనంలో. ఎంత గొప్పగా మీరందరూ కూడా ఇది వింటే రేపు ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళకి అలా అన్నం పెట్టి వాళ్ళ ఆకలి మంట తీర్చి పంపిస్తారు. అన్నదానాలు చేసేటటువంటి వారు
బాలాజీ గారు వారం రోజుల తర్వాత చక్కగా బ్రహ్మాండంగా అన్నదానం చేస్తారు ఇక్కడ. అలాగే ప్రతి సంవత్సరం వన భోజనాలు నిర్వహిస్తారు మా సరస్వతుల హనుమంతరావు గారు వాళ్ళ ఊర్లో ఈ రోజు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా అన్నదానాలు జరిపేటటువంటి వాళ్ళు అక్కడ దేవేంద్రుని సభాభవనములో ఉంటారట. అంతకంటే కావాల్సింది ఇంకేమైనా ఉందా? ఇంకా ఎవరున్నారు? సాకల్య యజ్ఞకర్తలు, ఎప్పుడు యజ్ఞయాగాలు ఆచరించేటటువంటి వాళ్ళు దేవేంద్రుని సభాభవనంలో ఉన్నారు. అలాగే ఇంకా ఎవరున్నారండి? వీర మరణాన్ని పొందేటటువంటి వాళ్ళు, మన దేశం కోసం యుద్ధం చేసి వీర మరణాన్ని పొందుతారు, వాళ్ళు ఉన్నారట ఆ దేవేంద్రుని సభాభవనంలో. అటువంటి దేవేంద్రుని సభని వర్ణిస్తుంటే సాకల్య యజ్ఞ కర్తలు ఘోర సమరాంగణ నిగతులు ధీమంతులు పాతాళింగూడి వినోదింతురు శోక జరారుజ మృత్యువులు దొరని. దేవేంద్రుని కూడి శోకము, దుఃఖము, మరణము, పుట్టుక ఇవేమీ లేకుండా ఆనందంగా ఉంటారయ్యా. ఇవన్నీ ఆచరించేటటువంటి వీళ్ళంతా కూడా దేవేంద్రుని సభలో. మనం అనుకుంటుంటాం స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా, అసలు ఎంత పాపం చేస్తున్నాడు పుణ్యం చేస్తున్నాడు, స్వర్గానిక నరకానిక? ఇదిగో ఇవన్నీ ఆచరిస్తే స్వర్గానికి. కాబట్టి దేవేంద్రుని సభ ఎంత గొప్పదో వర్ణించాడు. ఆ సభలో ఉన్న వాళ్ళని గురించి చెప్పాడు. హరిశ్చంద్రాది చక్రవర్తులంతా కూడా దేవేంద్రుని సభలో ఉన్నారని చెప్పాడు. సత్యసంధుడైనటువంటి హరిశ్చంద్రుడు దేవేంద్రుని సభలో ఉన్నాడు. ఇటీవల యమలోకానికి వెళ్ళాను. యమలోకంలో ఎవరున్నారు? నారద మునీంద్ర. ధర్మరాజు చాలా చక్కగా వింటున్నాడండి. అలా వింటూ వింటూ యమలోకంలో ఎవరున్నారని అడిగాడు. అనేటప్పటికీ నిగమోక్త నిధులు మాలినవారు, నిగమోక్త నిధులు మాలినవారు పరదోషకులు తామెందుకు నిలువరు. సుగనాపకరులు కూతున్న నమ్ముగారు నిగమోక్త నిధులు మానినవారు, వేదాలు చదవకుండా వదిలిపెట్టినటువంటి వారు. ఆనాటి ధర్మాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కుదరదండి. కాబట్టి ఎవరైతే వేదాలు చదవకుండా వదిలిపెట్టారో వాళ్ళు ఉన్నారట. తము తామెన్నుకుని వారు తమకు తామే పొగుడుకుంటారు. ఎప్పుడు అసలు నేనెంత గొప్ప, నేను అక్కడికి వెళ్ళా, నేను ఇక్కడికి వెళ్ళా, నేను ఇది చేశా, నేను అది చేశా అని ఎవరైతే తమకు తామే పొగుడుకుంటుంటారో అది చాలా తప్పు. అమ్మే చెప్పుకుంటే ఇంకెట్లా? కాబట్టి తమకు తామెన్నుకునే వారు ఎప్పుడు కూడా తన యొక్క గొప్పతనాన్ని తనే చెప్పుకోకూడదు. పక్కవాడు చెబితే అప్పుడు వినాలి. ఇంకా సుగరాపకారులు, మంచివారు, మంచివారికి అపకారం తలపెట్టేటటువంటి వారు వాడున్నారట నరక లోకంలో. ఎప్పుడు కూడా మంచి వారికి అపకారం తలపెట్టేటటువంటి వాళ్ళు. అలాగే ఇంకా ఉన్నారండి కరదులు, చాడీ చెప్పేటటువంటి వాడు. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ. ఎవరైతే చెబుతారో వాళ్ళు ఉన్నారట యమలోకంలో, యమధర్మరాజు యొక్క సభలో ఉన్నారంటే కూర్చున్న వాళ్ళు గొప్పవాడు ఉన్నారు. అక్కడ కూడా కష్టాలు పడే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఆ చాడీని చెప్పేవాళ్ళు, చాడీని చెప్పి కొంపలు కూర్చుతూ ఉంటారు కొంతమంది. ఇక్కడ మాట అక్కడ చెప్పి కొంపలు నాశనం చేస్తుంటారు. వాళ్ళు ఉన్నారట అక్కడ. ఇంకా ఉన్నారండి లంచగొండులు, సువర్ణస్థేయులు, బంగారాన్ని దొంగతనం చేసేటటువంటి వాళ్ళు. సువర్ణస్థేయులు, అన్యకారతులు, పరదోషకులు, ఎప్పుడు మనల్ని నిందించేటటువంటి వాళ్ళు, దూషించేటటువంటి వాళ్ళు ఉన్నారండి యమలోకంలో. ఎప్పుడు పరనిందే, వాడిట్లా వీడిట్లా, లేకపోతే ఇంకా అసలు ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడుతుంటారే వాళ్ళు ఉన్నారు యమలోకంలో. పరదూషకులు, కూతుండ్రలమ్మవారు,
ఎంతమందిని చెప్పాడు ఇక్కడ నారద మహర్షి. యమలోకంలో వీళ్ళంతా ఉన్నారు అని చెప్పండి. కలిగి కన్నట్టు కాలు నిందోనదంబు అతి భయంకరముగా, కాలుని సభ అతి భయంకరముగా ఉంది. అటువంటి కలిగి కన్నట్టు కాలు నిందోనదంబు అతి భయంకరముగా, అందుగలడు నీ తండ్రి భవ్యమూర్తి పాండు నరపతి, తామర సమిత్ర నిభతేజ ధర్మరాజా. నారద మహర్షి అంటే ఒక కలహభోజనుడే కాదు, ఒక తగాదాలు పెట్టేవాడే కాదు. ఇక్కడ సభాభవనాల్ని, దేవేంద్రుని సభను గురించి వర్ణించాడు. ఎందుకంటే ఆయన అన్ని చోట్లకి వెళ్ళేటటువంటి మహానుభావుడైన కాబట్టి ఇప్పుడు యమలోకంలో ఉండే సభని గురించి వర్ణించాడు. ఆ యమలోకంలో ఉండే సభ ఎలా ఉందో వర్ణించాడు. చెప్పారని విన్నారు కదా మీరందరూ కూడా. ఇది దేవసభ. ఇప్పుడు దేవేంద్రుని సభను గురించి వర్ణించుకున్నాం. ఇది ఏం సభ? దేవసభ. ఇది మన ఇక్కడ బాలాజీ గారి స్వగృహంలో ఉండేటటువంటి సభ దేవేంద్రుని సభ. ఇప్పుడు యమలోకంలో ఉండేటటువంటి సభ చడీలు చెప్పేవాళ్ళు, ఎదుటి మనుషుల్ని తిట్టేటటువంటి వాళ్ళు, అలాగే తర్వాత సుజనాపకారులు, మంచివారికి అపకారం చేసేవాళ్ళు, లంచగొండులు, సువర్ణస్థైలు, అన్యకాంతారతులు, కూతుండనమ్మువారు, పరదూషకులు, తముతానెన్నుకునేడు వారు, ఎంతమంది ఉన్నటువంటి ఆ యమలోకంలో, యమ సభాభవనంలో ఏమన్నారండి రామ మహర్షి? అందుగలడు నీ తండ్రి పాండు నరపతి, తామర సమిత్ర నిభతేజ ధర్మరాజా. నీ తండ్రి నాడయ్యా పాండురాజు అన్నాడండి ఇక్కడ. అటువంటి భయంకరమైనటువంటి కాలు నిందోలను, కాలు యొక్క సభాభవనంలో నీ తండ్రి పాండురాజు ఉన్నాడయ్యా అనేటప్పటికీ ఆ మాటలు విన్నటువంటి ధర్మరాజు దుఃఖంతో ధర్మరాజు మనసంతా వికలమైపోయి నారద మహర్షిని చూసి దినాతికి నిందా మునింద్ర, హరిశ్చంద్రాలు, చక్రవర్తులంతా కూడా దేవేంద్రుని సభలో ఉండటానికి కారణం ఏమిటి? నా తండ్రి పాండురాజు ధృతరాష్ట్రుని చేత 100 అశ్వమేధ యాగాలు చేయించాడు. నా తండ్రి యమలోకంలో ఉండటానికి కారణం ఏమిటి మునీంద్ర? చెప్పండి మునీంద్ర. నా తండ్రి ఎందుకు యమలోకంలో ఉన్నాడు చెప్పండి మునీంద్ర. నా తండ్రి స్వర్గలోకానికి చేరడా? చెప్పండి మునీంద్ర. ఇటీవల నేను యమలోకానికి వెళ్ళానయ్యా. అక్కడికి వెళ్ళినప్పుడు నీ తండ్రి నా దగ్గరికి వచ్చాడు. నారద మహర్షి, భూలోకంలో నా కుమారుడు పెద్దవాడు ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు నా కుమారుణ్ణి కలిసి ధర్మరాజుతో చెప్పండి, రాజసూయ మహాయజ్ఞం చేయమని చెప్పండి, నేను స్వర్గలోకానికి చేరుకుంటానని చెప్పండి. ఏమండి, కొడుకులు ఏదైతే చేస్తేనే తల్లిదండ్రులు ఉత్తమ లోకాలు చేరుకుంటారు. పున్నామ నరకం అనేది ఒకటి ఉంది. ఆ పున్నామ నరకాన్ని తప్పించేవాడు ఎవరు అంటే పుత్రుడు. తండ్రి కోసం, తల్లి కోసం యజ్ఞ యాగాలు, అన్నదానాలు, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూడండి. తల్లిదండ్రుల పేర్లు చెప్పి అక్కడ వ్రాసి ఇది వాళ్ళ గుర్తుగా ఈ కళావేదిక నిర్మించుకున్నారు. వారం రోజులు ఇక్కడ అత్యద్భుతంగా ఈ కార్తీక మాసం పవిత్ర పుణ్యప్రదమైనటువంటి రోజుల్లో వారం రోజులు హరికథా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు మన బాలాజీ గారు. వాళ్ళు ఇంకెక్కడున్నారు? స్వర్గలోకంలో ఉన్నారు వారి తల్లిదండ్రులు. ఎందుకంటే కడుపున పుట్టినటువంటి ఆ కుమారుడు అనేటటువంటి వాడు తల్లిదండ్రి కోసం ఏమీ చెయ్యకపోతే వాళ్ళు నీళ్లు లేక, తిండి లేక, అంటే తిండి అంటే ఏమిటి? ఈ అన్నదానాలు ఇవేమి చేయకపోతే నీళ్లు లేక, తిండి లేక వైతరిణి నదిలో మునకలు వేస్తూ ఉంటారట. వైతరిణి నది అంటే
మీరు వినే ఉంటారు ఆ వైతరణి నది పేరు. అది ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి చదువుకునే ఉంటారు. మీరు తెలియని వాళ్ళు ఏం కాదు ఇక్కడ ఉన్నటువంటి వాడు. వైతరణి అంటే చీము నెత్తురు కలిసినటువంటి నది వైతరణి. ఆ వైతరణి నదిలో మునిగి తేలుతూ ఉంటారట కొడుకులు ఏమీ చేయకపోతే. వాళ్ళ కోసం ఏ దాన ధర్మాలు, ఏ అన్నదానాలు, ఏ యొక్క పితృకార్యాలు నిర్వర్తించకపోతే వైతరణి నదిలో పెరిగి. కాబట్టి రాజసూయ మహాయజ్ఞం చేయమని నా కుమారుణ్ణి, నేను స్వర్గలోకానికి చేరుకుంటానని పాండురాజు నారద మహర్షికి చెప్పగా, నారద మహర్షి ఇదిగో ఇక్కడ ధర్మరాజుకు చెప్పాడు. ఆ రాజసూయ మహాయజ్ఞం ఎలా చేయాలన్నాడు అనేటప్పటికీ పెద్దవాళ్ళతో నువ్వు చర్చించి వాళ్ళతో మాట్లాడి అప్పుడు నీవంతా కూడా ఏర్పాటు చేసుకోమని నారద మహర్షి నారాయణ 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 అంటూ బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చిన పని అయిపోయింది. ఆయన ఎక్కడికి వస్తే అక్కడ కథ పెరుగుతుంది అంతే. జ్ఞానాన్ని ప్రసాదించి ఎవరు ఏం చేయాలో నిర్ణయించేటటువంటి వాడు నారద మహర్షి. అంతేగాని అగ్గి పుల్లల గీయడం, లేకపోతే అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఇదంతా సినిమా కథ. కాబట్టి ఇక్కడ చూసారా, నారద మహర్షి ఎప్పుడైతే అలా చెప్పి వెళ్ళిపోయాడో ఇక ధౌమ్యుల వారు గురువులతో ఆలోచించాడు. వెంటనే వాళ్ళకి తెలిసింది ఒకటి, ఏమిటా ఒకటి, వెంటనే శ్రీకృష్ణ పరమాత్మని పిలిపించారు. వాళ్ళకి అదొక్కటే తెలిసిన విషయం. అలా ఆహ్వానించారు శ్రీకృష్ణ పరమాత్మని ధర్మరాజాదులు.
వదన వినోద మోహనగర జగన్ నమస్కారం. బుద్దాల రామారావు గారు చాలా వాళ్ళ స్టేజీ కళావేదిక ఆ కళావేదికలో నా చేత మరి చాలా సార్లు కథలు చెప్పించారు అక్కడ. వారికి నాకు ఎప్పటి నమస్కారాలు. రావడం కూడా చాలా సంతోషం. మీరందరూ ఎంతో చక్కగా అంటే వాళ్ళంటే ఆయనకి చాలా ప్రేమ. వీళ్ళు కూడా ఎప్పుడూ నిరంతరం శ్రీకృష్ణ నామాన్ని జపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ కలియుగంలో, కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో యజ్ఞము చేత తరించారు. వినాలండి, కృతయుగంలో తపస్సు చేత తరించారు, త్రేతాయుగంలో జ్ఞానం చేత తరించారు, ద్వాపర యుగంలో యజ్ఞ యాగాలు చేసి తరించారు. మరి కలియుగంలో మనం ఇవన్నీ చేయగలమా అంటే అది కొందరికే సాధ్యం. యజ్ఞయాగాలు చేయాలంటే అందరికీ సాధ్యమవుతుందా? అది కొంతమందికే సాధ్యం. మరి ఎలాగండి కలియుగంలో సామాన్య మానవుడు కూడా తరించే మార్గం ఏమిటి అంటే నారదాది మహర్షులు సెలవిచ్చినటువంటిది ఏమిటి అంటే కలౌ నామస్మరణాన్ముక్తి. కలియుగంలో భగవన్నామ సంకీర్తన వలన నామస్మరణ ధన్యోపాయం నైపశ్యామి భవతరణ. కాబట్టి ఆ నామస్మరణ ద్వారానే తరించాలని చెప్పారు. ఇంకా అంతకంటే సులభమైనటువంటి
ఇలాంటి మార్గం ఇంకొకటి లేదు. మరి వారం రోజులు మీకు ఇంత భక్తిగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కదా, మీరు ఎంత మరి గట్టిగా అంటున్నారు భగవన్నామాన్ని. మీ చేత మేము అనిపించాలంటే మీరు అనాలి ఒక్కసారి. జై ఇందిరా రమణ గోవింద, జై లక్ష్మీ రమణ గోవింద, హర పార్వతీ రమే హర హర మహాదేవ శంభో శంకర. మన ఇంట్లో ఉన్న సమస్యలు, మన ఇంట్లో ఉన్నటువంటి బాధలు, ఇంకా అన్ని జటిలమైన సమస్యలు, మనోవేదన, మనోదుఃఖం అన్ని మర్చిపోయి ఇక్కడ ఈ 2 గంటల సేపు కూర్చున్నామంటే మన జన్మ తరించినట్లే. ఏదో కాలక్షేపానికి వచ్చి కూర్చోవడం కాదు. ఇక్కడ కాలక్షేపం హరికదా కాలక్షేపం అన్నారు, అది వేరే అర్థం. అది వేరే అర్ఘ్యవాద్యాలు ఇచ్చి పూజించి సత్కరించి ధర్మరాజు ఆయనకి నమస్కారం చేసి, ఎప్పుడైతే పరమాత్మ కూడా ధర్మరాజుకు నమస్కారం చేశాడట. ఏమిటండి, భగవానుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అని చెప్తున్నాం కదా, ధర్మరాజు నమస్కారం చేయటం ఏమిటి అంటే ఆ యుగ ధర్మం ప్రకారంగా శ్రీకృష్ణుడి కన్నా ధర్మరాజు పెద్దవాడు వయసులో. కాబట్టి వయసుకు విలువనివ్వాలి. ఎవరైనా సరే పెద్దవాళ్ళు రాగానే నమస్కారం చేయాలి. ఇది మనం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. ఎవడొస్తే నాకు ఏంటని చెప్పని తరక ఎగరేసి పక్కన కూర్చోకూడదు. ఇక్కడ ధర్మరాజుకు నమస్కారం చేశాడట పరమాత్మ, కుంతీదేవికి నమస్కారం చేశాడు, భీమార్జునులను అలా దగ్గరకు తీసుకున్నాడు, నకుల సహదేవుని ఎత్తుకున్నాడు. మహినెత్తిన పుణ్యుడు, భూమిని ఉద్ధరించినటువంటి ఆ మహానుభావుడు నకుల సహదేవుని ఎత్తుకున్నాడట. అలాంటి ఆ సమయంలో ధర్మరాజా, ఏమిటయ్యా నీకు నన్ను పిలిపించినటువంటి కారణం అని అంటే ధర్మరాజు చెబుతున్నాడు. ఇటీవల నారదులు వారు వచ్చారు, అన్ని సభాభవనాల గురించి వివరంగా చెప్పారు, యమలోకాన్ని గురించి చెప్పారు, దేవేంద్రుని యొక్క సభల గురించి చెప్పారు. దేవేంద్రుని సభాభవనంలో హరిశ్చంద్రాలు చక్రవర్తులంతా రాజసూయ మహాయాగం చేసి ఉన్నారట. దేవేంద్రుని సభలో యమలోకంలో నా తండ్రి పాండురాజు ఉన్నాడట. బావా కృష్ణ, ఇది నీ తండ్రి పాండురాజు ఉన్నాడా యమలోకంలో? అవును, నారదులు వారు చెప్పారు. నా తండ్రి యమలోకం నుండి స్వర్గలోకానికి చేరాలంటే రాజసూయ మహాయాగం చేయమని చెప్పాడు. అసలు అది రాజసూయ యాగం ఏమిటి, ఎలా చేయాలి, దాని వివరాలు ఏమిటి అని అడుగుతున్నాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, నీకు తెలియదు ఏమైనా ఉందా, సర్వాంతర్యామి, లీలామానుష విగ్రహుడు, సమస్తము తెలిసినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు, విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అన్నట్లుగా విశ్వమంతా నిండి ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఇక్కడ చెబుతున్నాడు ధర్మరాజుకి. సేయుమ్మా రాజసూయ, ఓ ధర్మరాజా, రాజసూయం చేయడానికి నువ్వు చాలా అర్హత కలిగినటువంటి వాడవయ్యా. నీయముతులు భువనైక వీరులై నీయముతులు భువనైక వీరులై నీయముతులు భువనైక వీరులై భువనైక
జగములెత్తి వచ్చిన దయం పదాలు పగలు నీ దమ్ములు జగములెత్తి వచ్చిన దయం పదాలు పగలు నీ దమ్ములు వీరమాతమాలెత్తకుంది గురు వీరులార దేవతలు వీరములు ప్రతి ఒక్కరు కూడా మీ తల్లిదండ్రులు బ్రతికి ఉన్న వాళ్ళ గురించి కాదు చెప్పేది. మీ తల్లిదండ్రులు ఎవరైతే మరణించి ఉంటారో వాళ్ళు స్వర్గలోకానికి చేరాలని మనసులో సంకల్పించుకోండి. ఈ కథ విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి తల్లిదండ్రులు అంటే ఆ స్వర్గస్థులైనటువంటి వాళ్ళు ఒకవేళ ఏదైనా ఆ బాధలు పడుతుంటే వాళ్ళు స్వర్గానికి చేరకుండా వాళ్ళు తప్పకుండా స్వర్గానికి చేరుతారు. ఈ కథ జరిగిన చోట, ఈ కథ విన్న చోట అటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. మీరందరూ కూడా మనసులో అనుకోండి, మా తల్లిదండ్రులు స్వర్గలోకానికి చేరుకోవాలి అని మనసులో సంకల్పించుకుంటూ మీరందరూ కూడా ఈ కథను వినండి. రమణ గోవింద. తల్లిదండ్రులు ఏమిటి, పెద్దవాళ్ళు ఉన్నటువంటి కొడుకులేమిటి, అలాగే తర్వాత కూతుళ్ళేమిటి, ఇంకా అసలు ఎవరికి ఎవరున్నారో మరణించినటువంటి వాళ్ళు ఎటువంటి బాధలు పడకుండా వాళ్ళు హాయిగా ఆనందంగా స్వర్గలోకంలో నివసించేట్లుగా మీరందరూ మనస వాచ కర్మణ సంకల్పించుకోవాలి ఈ కథ వినేటప్పుడు. అందుకే ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు, అసలు రాజసూయం అంటే ఎలా చేయాలి ఏమిటి అంటే, అప్పుడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, సగనోర్వీసుల గెలిచి చేయవలని జన్మంబు కౌంతేయ, సగనోర్వీసుల గెలిచి చేయవలని జన్మంబు కౌంతేయ, వరకనామందు సముద్ర మధ్యమున ఏ రాజన్యమోడింపనేరక అమ్మాగెట్టులా తొంత కుల నేయజీ తప్పక సేగును రాజజోయమును బాబా లోకమగ్యుపగా
రోజు సంగీతాన్ని ధారపోస్తున్నారు ఇక్కడ మా దక్షిణామూర్తి గారు. తపస్సు చేత భగీరథుడు, తపస్సు చేత. అలాగే ప్రజారక్షణ చేత భరతుడు, అలాగే మహాపరాక్రమం చేత కార్తవీర్యార్జునుడు. ఇలా ఎంతో మంది చక్రవర్తులు అయ్యారు. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు చక్రవర్తులు అయ్యారు. ఒక్కొక్క పరాక్రమం ఒక్కొక్క మరి గొప్ప దానిలో ఒక్కొక్కళ్ళు చక్రవర్తులు అయ్యారు. షట్చక్రవర్తులు ఉన్నటువంటి వాడు. అలాగే ఇప్పుడు నువ్వు కూడా చక్రవర్తివి అయితేనే రాజసూయాగం చేయడానికి అర్హుడివి. ఏమంటే రాజసూయాగం అంటే ఏదో బ్రాహ్మణులు విలిపించేసి ఏదో యజ్ఞం చేసి మంత్రాలు చదవటం కాదు. చక్రవర్తి కావాలి అంటే ఒక రాజ్యానికి రాజు కాదు చక్రవర్తి అంటే, సమస్త భూమండలానికి అతడే ఇక చక్రవర్తి. అతన్ని చక్రవర్తి అంటారు. ఎవరిని బట్టి వాళ్ళని చక్రవర్తి అనరు. సమస్త భూమండలంలో ఉన్నటువంటి రాజులందరినీ తమ పరాక్రమం చేత ఓడించి యుద్ధాలు వాళ్ళ చేత ఇక నీవు మేము కప్పాలు చెల్లిస్తాము, నీవే మా చక్రవర్తివని రాజులందరి చేత అంగీకరింపజేయాలి. అప్పుడే అతను చక్రవర్తి పదవికి అప్పుడవుతాడు. కాబట్టి ఇప్పుడు చక్రవర్తివి కావాలంటే ఇదిగో నీ నలుగురు తమ్ములు ఉన్నారు కదా, ఆ నలుగురు తమ్ములు అందరినీ జయించగల సమర్థులు. సకలోర్వేశ్వర గెలిచి చేయవలని జన్మంబు సకల రాజులందరినీ కూడా గెలిచి ఈ యొక్క యజ్ఞం చేయాలి. కాబట్టి ముందుగా ఎవరైతే మనకి అడ్డం వస్తారో అటువంటి వాళ్ళని తీసేస్తే అప్పుడు నువ్వు నిరాటంకంగా మిగతా వాళ్ళందరినీ తేలిగ్గా జయించేయవచ్చు. అతడు ఎవరు బావా అన్నాడు ధర్మరాజు. ఇంకెవరు? జరాసంధుడు. ఆ జరాసంధుడిని ఒక్కరిని గనక జయిస్తే మిగతా వాళ్ళు మనకు లెక్కలో. ఒక యజ్ఞం చేయాలంటే ఎంతటి ఆలోచన చేశాడు పరమాత్మ ఇక్కడ. ఆ యజ్ఞం సామాన్య యజ్ఞం కాదు, రాజసూయ మహాయాగం. కాబట్టి రాజులందరి చేత అవుననిపించుకుని చేసేటటువంటి యాగం రాజసూయ మహాయాగం. దీనికి అర్థం రాజసూయ యాగం అంటే అది చాలా గొప్ప యాగం. అందరూ చేసేటటువంటిది కాదు, ఒక చక్రవర్తులే చేసేటటువంటిది. కాబట్టి ఇక్కడ ఆ ధర్మరాజు చేత రాజసూయ యాగం చేయించాలంటే అందరూ రాజుల్ని యుద్ధంలో జయించాలి. మొట్టమొదటగా జరాసంధుణ్ణి జయించాలి. ఆ జరాసంధుణ్ణి జయించడం నా వల్లే కాలేదు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది ఇక్కడ చిక్కు ప్రశ్న. నా వల్లే కాలేదు అంటే అసలు ఎటువంటి వాడు జరాసంధుడు? ఏమిటి, ఎందుకు నువ్వు జయించలేకపోయావు? నీ వల్ల కాదు మా వల్ల అవుతుందా కృష్ణ అన్నాడు ధర్మరాజు. అంటే పక్కనే ఉన్నటువంటి భీమసేనుడు వచ్చి, అన్నయ్య ఎందుకు ఆ తిరిగి మాటలు మాట్లాడుతున్నావు? శౌర్య కటాక్షము నరుని సాయమొకరిని, శౌర్య కటాక్షము నరుని సాయమొకరిని, బృహద్భాత్మజం భూరి ఫలాంశు యజ్ఞ పశువుం వలె పొరియుదు. కన్న తండ్రికి కోరిన వీర సత్యతలు కలిగించని భక్తుడే. చూడండి ఎంత గొప్ప మాట. అందుకే మిమ్మల్ని గమనేది నేను. కన్న తండ్రికి కోరిన వీర సత్యతలు కలిగించని భక్తుడే తనుదుడే
శౌర్య కటాక్షము, శ్రీకృష్ణుని యొక్క కరుణ అనుగ్రహం, నరుని సాయము గల్లి అర్జునుని యొక్క సహాయము. వీళ్ళ సహాయం లేకపోతే హరిదాస్ ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు చెప్పండి? ఈయనందరూ ఈయన పాడుకుంటాడు. వీళ్ళు వాయించకుండా కూర్చోండి, అలాగే కూర్చొని ఆ పాడుకో అని చెప్పను. వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, ఇంకా హరిదాస పురాణం చెప్పుకుని పోవటమే. కాబట్టి ఇక్కడ భీమసేనుడు అంటున్నాడు, శ్రీకృష్ణుని యొక్క కరుణ, అర్జునుని యొక్క సహాయము, ఇది రెండు కనుక ఉంటే ఆ బృహద్రథాత్మకమైనటువంటి ఆ భూరి ఫలాక్షుడైనటువంటి జరాసంధుణ్ణి నేను వధిస్తానన్నయ్యా. కన్న తండ్రికి కూరని నేను సద్గతులు కలిగించని తనోజుని తనోజుడు, కన్న తండ్రికి సద్గతులు, ఉత్తమ గతులు, ఉత్తమ లోకాలు కలిగించని కొడుకు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. భీమసేనుని యుద్ధానికి సుముఖుణ్ణి చేస్తున్నాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. భీమసేనునికి ఆవేశం వచ్చిందంటే ఇక యుద్ధానికి సిద్ధపడతాడు. కృష్ణుని యొక్క నానా రుచిరార్థ సూక్తి అని నన్నయ్య గారు అన్నట్లుగా అసలు అనేకమైనటువంటి విషయాల్లో కూడా శ్రీకృష్ణ పరమాత్మ తన మాటల చేత పక్క వాళ్ళని ఉత్తేజపరుస్తాడు. భీమసేనుడిని యుద్ధానికి సుముఖుడిని చేస్తాడు. అర్జునుని తన పరాక్రమాన్ని గుర్తు చేస్తాడు. ధర్మరాజుకి ధర్మాన్ని తెలియజేస్తాడు. ఎవరికి ఏది చెప్పాలో అది చెప్తుంటాడు మహానుభావుడు. అందుకే ద్వాపరయుగంలో పరిపూర్ణమైనటువంటి పురుషుడుగా, భగవంతుడిగా, ఇలా మానుష విగ్రహుడుగా దుష్ట శిష్టార్థమే అవతరించినటువంటి ఆ మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే కార్తీక దామోదర అని ముందుగా సంకల్పం చదువుతారు. ముందు పరమేశ్వరుడు, తర్వాత ముందు దామోదరుని చదువుతారు సంకల్పం గుళ్ళో. దామోదరుడు శ్రీకృష్ణుడు చాలా ముఖ్యము ఈ నెలంతా కూడా. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ గురించి మనం ఈరోజు కథ చెప్పుకుంటున్నాం. కార్తీక మాసంలో దామోదరుడు తల్లి తాడుతో కట్టివేసింది యశోద. ఆ తల్లి కట్టినటువంటి ఆ ప్రేమకి కట్టుబడ్డాడు, భక్తికి కట్టుబడ్డాడు. అందరికీ ప్రేమకి భక్తికి కట్టుబడినటువంటి ఈ పాండవుల యొక్క భక్తికి కట్టుబడ్డాడు మహానుభావుడు. పాండవులకు జీవితాంతం కూడా వెన్నంటి ఉండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణాన్ని జరిపినటువంటి ఆ శ్రీమన్నారాయణ మూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే ఆ భీమసేనుడి మాటలు విని ఉత్తేజపరిచినటువంటి భీమసేనుడు, అలాగే పక్కన ఉన్నటువంటి ధర్మరాజు, నా తండ్రికి మన తండ్రికి తప్పకుండా సద్గతులు కలిగిద్దాం. అయితే జరాసంధుడిని ఎలా జయించాలి, అసలు ఎందుకు జరాసంధుడికి ఎంతటి పరాక్రమం, ఎందుకంత గొప్ప గొప్ప పరాక్రమం, గొప్ప పేరు అని చెప్పని ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మని మాటి మాటికి కూడా అందరి గురించి అడిగి తెలుసుకునేటటువంటి మహానుభావుడు. అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. అతనిలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి గుణం. అప్పుడు చెప్పాడండి పరమాత్మ, బృహద్రథుడు అనేటటువంటి రాజు కథలు కట్టే కొట్టే తెచ్చే అంటే కుదరదు. కట్టే కొట్టే తెచ్చే కథలు కొన్ని ఉంటాయి, ఇవి కుదరదు. భారత కథలు కుదరదు. కానీ టైం ప్రకారమే మనం చెప్పుకోవాలి కాబట్టి రెండు మాటలు చెప్పేస్తాం. జరాసంధుని పుట్టుపురువత్రాలు తెలియజేశాడు ఇక్కడ పరమాత్మ. ఏమని చెప్పాడంటే, బృహద్రథుడు అనేటటువంటి మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించే గొప్ప ధర్మాత్ముడైనటువంటి రాజున్నాడయ్యా. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు, కానీ సంతానం లేదు. ఇద్దరు భార్యలున్నా కూడా సంతానం లేదయ్యా ఆయనకి. అప్పుడు ఆయన రాజ్య సమీపాన చండకౌశికుడు అనేటటువంటి ఒక మహర్షి అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటున్నాడయ్యా. ఆ తపస్సు చేసుకునేటటువంటి సమయంలో సంతానం లేనటువంటి రాజు ప్రతిరోజు కూడా వెళ్ళి ఆ యొక్క మహర్షికి సేవలు చేసి వస్తున్నాడు. కొన్నాళ్ళకి రాజు యొక్క సేవలకు సంతోషించి ఏం కావాలో కొనుక్కో అన్నాడు ఈ చండకౌశికుడు. అప్పుడు అన్నాడు, నాకు సంతానం లేదు స్వామి, తపోధనంతో మీరంతా కూడా మహర్షులు తరిస్తూ మాలాంటి వాళ్ళని తరింపజేస్తూ ఉంటారు. కాబట్టి నాకు సంతానం లేదు, నా తదనంతరం రాజ్యాన్ని పరిపాలించేటటువంటి నాకు వంశం లేదు అని చెప్పేటప్పటికీ అప్పుడు ఆ మహర్షి ఒక మామిడి వృక్షం కింద కూర్చున్నాడు. ఆ మామిడి చెట్టు కింద కూర్చున్న తపస్సు చేస్తున్నాడు.
అక్కడ ఆ చెట్టుకి ఒకే ఒక్క మామిడి పండు ఉంది. ఆ మామిడి పండు అలా రాలి పడింది. చూడగానే పడలేదు, రాలి పడింది. అలా ఒళ్ళో పడినటువంటి మామిడి పండును తీసుకొని రాజుకిచ్చి, నీ భార్యకి ఈ మామిడి పండు తింటే ఆవిడ గర్భవతి. సరే అని చెప్పని తీసుకువెళ్ళాడు. ఇది మామూలు మామిడి పండు కాదు, చండ కౌశికుని తపఫలం. ఎప్పుడైతే ఆ తీసుకుని వెళ్ళిపోయాడో ఇక అయితే ఒకటే పండు, ఇద్దరు భార్యలు ఏం చేయాలి? ఒక పండు ఒకరికిస్తే ఇంకోళ్ళకి కోపం, వాళ్ళకిస్తే వీళ్ళకో ఏం చేయాలో తోచలేదండి రాజుకి. ఇద్దరు సంతానవంతులై కావాలని ఆశపడుతున్నారు. అందుకని ఏం చేశాడు ఈ రాజు? మామిడి పండుని 2 భాగాలుగా కోసాడు. మనం గనక కోసుకొని తింటామే అలా కోసాడు. ఒక భాగం ఒక భార్యకి, ఒక భాగం ఒక భార్యకి ఇచ్చాడు. తిన్నారు. తిన్న తర్వాత గర్భవతులైనారు. 9 మాసాలు నిండే ఒకనొక అర్ధరాత్రి పూట గర్భవతులైనటువంటి ఆ ఇద్దరు కూడా కన్నారు. అంటే చక్కగా ప్రసవించారు. ఇద్దరికి చెరొక 12 మగబిడ్డ పుడతాడేమో అనుకున్నారు వీళ్ళు. కానీ చెరొక మగబిడ్డ పుట్టలేదు. ఒక్కడే 2 భాగాలుగా పుట్టాడు. ఒక చెవి, ఒక కన్ను, ఒక చెంప, ఒక చెయ్యి, ఒక కాలు, ఒక నడు, ఒక భాగం. ఒక చెవి, ఒక కన్ను, ఒక చెంప, ఒక చెయ్యి, ఒక కాలు, ఒక నడుము, ఒక భాగం. మామిడి పండును కోస్తే ఎలా ఉంటుందో అలా పిల్లవాడు 2 సగాలుగా పుట్టాడు. 2 సగాలుగా పుడితే వాడు బ్రతికున్నాడా? బ్రతికెలా ఉంటాడు? వాడు మృతజీవి, వాడు మరణించున్నాడు. వీళ్ళకి భయం వేసింది. కనకపోతే పెడాపోయింది. ఇప్పుడు కని ఈ మరణించిన శిశువును చూశాడంటే రాజు మళ్ళిద్దరిని విడేస్తాడు, బయటికి గెంటేస్తాడు అని చెప్పని ఇద్దరు అక్క చెల్లెలు కూడా కొడబలుక్కుని ఆ మృత శిశువుని దాసీలకి పంపించేశారు. దాసీలు ఊరి చివరికి వెళ్ళిపోయి పొలిమేరల్లో ఈ పిల్లవాడి 2 భాగాలను పడేసి చేతులు దులుపుకొని వచ్చేశారు. అర్ధరాత్రి 12 గంటలు ఆ రాజ్యాన్ని, మగధ సామ్రాజ్యాన్ని ఒక రాక్షసి కాపాడుతుంది. అంటే పొలిమేరంలో తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా, ప్రతిరోజు. ఆ అర్ధరాత్రి ఆ యొక్క రాక్షసి అటు ఇటు తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉంటే ఆ పొలిమేరంలో ఆకలి 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 దానికి బాగా ఆకలి అవుతుంది. ఆ రాక్షసికి ఎక్కడ ఏ ఆహారం దొరుకుతుందని చూస్తుంటే ఇదిగో ఈ బాలుడు కనిపించాడు. 2 భాగాలుగా మామిడి పండు చీల్చి వేసినట్లుగా 2 భాగాలుగా పడి ఉన్నటువంటి ఆ మృత శిశువుని ఆ 2 భాగాలు తీసుకొని, ఆహా లేత మాంసం ఎంత బాగుంటుందో, ఎంత రుచిగా ఉంటుందో సంబరపడిపోయి ఒక చోట వెళ్ళి కూర్చొని తిందామని చెప్పని ఆ 2 భాగాలు తీసుకుని ఉదం మీదకి వేసుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుందండి ఆ రాక్షసి. ఎప్పుడైతే అలా వెళ్ళిపోతుందో కొంతసేపటికి అలా ఒక 20 అడుగులు వేసేటప్పటికి ఈ భుజం మీద బరువు పెరిగి, చిన్న పిల్లవాడు, అప్పుడే పుట్టిన పసిగందు ఎలా ఉంటాడు? బరువు ఉంటాడు, ఏదో 3 కేజీలు ఉంటాడు అంతే కదా. 4 కేజీలు ఉంటే ఇంక ఎక్కువ. కాబట్టి ఇక రాక్షసులకి అది ఒక లెక్క. ఈ పిల్లవాడు అలా వేసుకుని వెళ్తుంటే బరువు పెరిగిపోయింది ఆ భుజం మీద. ఏమిటా బరువు పెరిగిపోయిందని చెప్పని ఇంకొంత దూరం అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయేటప్పటికి కెవ్వు 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 అని ఏడుపు వినిపిస్తుంది. ఏడుపు వినిపిస్తుంటే ఎక్కడా ఏడుపు వినిపిస్తుందని అటు ఇటు చూస్తే ఎక్కడా లేదు. భుజం మీద నుంచి ఏడుపు వినిపిస్తుంది. ఎవరు ఏడుస్తున్నారండి? ఆ 2 భాగాల్ని కలిపి భుజం మీదకి వేసుకున్నది కాబట్టి ఈ రాక్షసి ఆ 2 భాగాలు అతుక్కుపోయి పిల్లవాడికి ప్రాణం వచ్చి ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఒకసారి ఇలా చేసి చూసిందట ఆ రాక్షసి. చూస్తే ప్రాణం వచ్చి ఏడుస్తున్నాడు, కెవ్వు కెవ్వు అని ఏడుస్తున్నాడు. ఆశ్చర్యపోయింది. పిల్లవాడు మరణించడం ఏమిటి, మళ్ళీ బ్రతకడం ఏమిటి, ఈ 2 భాగాలు అతుక్కుపోవడం ఏమిటి అని చెప్పని ఆశ్చర్యపోయి ఒక్కసారి నా దివ్య దృష్టితో చూసింది. ఎవరి పిల్లవాడు, ఎవరి పిల్లవాడు అని దివ్య దృష్టితో చూసిందట రాక్షసి. చూస్తే
ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి బృహద్రథుని కొడుకు వీడు. కాబట్టి ఆ బృహద్రథుడు ధర్మాత్ముడు, ధర్మానికి ఎప్పుడూ విలువే. మనం వేసే ప్రతి అడుగు ధర్మం వైపే అయితే బాగా మీరు ఈ మాట గుర్తు పెట్టుకోవాలి. మనం వేసే ప్రతి అడుగు ధర్మం వైపే అయితే దైవ దర్శనం కన్నా చాలా గొప్పది. మీరందరూ కూడా తన్ను నమ్మిన ధర్మ పరులకు దైవం ఎల్లప్పుడూ తోడ్పడు. ఒక్కొక్క కథకి ఒక్కో నీతి. నీతి లేని కథ వినకూడదు. అసలు కథ మొదట్లోనే నీతి చెప్తారు రాసినటువంటి కవి గారు. ఆ కథలు రాసినటువంటి కవి గారు పరమశివసుబ్రహ్మణ్యం గారు మహాభారతాన్ని, ఈ ప్రాంతం వారే పరమశివసుబ్రహ్మణ్యం కవి గారు చాలా అద్భుతంగా మహాభారతాన్ని ఎంత చక్కగా ద్రాక్షపాతంలాగా అందరికీ వివరంగా అర్థమయ్యేటట్లుగా నన్నయ తిక్కన ఎర్ర ప్రగడ తిరుపతి వెంకట కవులు అనుసరించినటువంటి ఆ భారతాన్ని ఆయన హరికథా రూపంలో రాశారు పరమశివసుబ్రహ్మణ్యం గారు. కాబట్టి అసలు ఎంత అద్భుతంగా రాశారంటే మొట్టమొదటి కీర్తనలోనే కథ యొక్క నీతి ఉంటుంది. ఆ కీర్తన మనం మొదటి కీర్తన పాడుకుంటాం కథ గురించి, అందులోనే ఉంటుందండి నీతి. ఈ కథలో నీతి ఏమిటంటే తన్ను నమ్మిన ధర్మ పరులకు దైవమెల్లప్పుడూ తోడ్పడు, తెన్ను దప్పిన మానిసులకు ఎందే నపజయము కలుగు నిక్కం. ధర్మాన్ని ఎవరైతే పట్టుకుంటారో భగవంతుడు ఎప్పుడూ వాళ్ళకి అండగా ఉంటాడు. ధర్మాన్ని తప్పు చరించేటటువంటి వారికి ఎప్పుడు అపజయమే, ఎక్కడికి వెళ్ళినా అపజయమే. కాబట్టి ఇక్కడ ఒక రాక్షసి ఎంత ధర్మంగా ఆలోచించిందో చూడండి. ఒక రాక్షసి ఆహారం కోసం ఆ రాత్రి తిరుగుతూ తిరుగుతూ ఈ పిల్లవాడిని తీసుకుని తినాలని వెళుతున్నటువంటి రాక్షసి ఒక్కసారి ఆలోచించి బృహద్రథుడు చాలా ధర్మాత్ముడు, ఆ బృహద్రథుని రాజ్యంలో ఉంటున్నాను నేను కాబట్టి అతనికి సహాయం చేయాలి అని నిర్ణయించుకుని ఒక ముసలమ్మగా మారిపోయి ఆ పిల్లవాడిని తీసుకుని తెల్లవారుతూ ఉండగా రాజు దగ్గరికి వెళ్ళి ఒక ముసలావిడిగా మారిపోయింది. రాజా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పని ఇచ్చింది. అక్కడే తినేయొచ్చుగా, పిల్లవాడిని చంపేయొచ్చుగా. ఇదిగో నీ పిల్లవాడు అనేటప్పటికీ ఎవరమ్మా నువ్వు, నా కొడుకా, ఏమిటమ్మా, ఎలా జరిగింది ఇది అని అంటే అప్పుడు చెప్పింది జరిగిన కథ అంతా. అమ్మా, నువ్వు రాక్షసుడి కాదు తల్లి, నా కుల దేవతమ్మా అన్నాడు. నీ పేరేమిటంటే జర అని చెప్పింది తన పేరు. జర అనేటటువంటి రాక్షసు చేత సంధింపబడ్డాడు కాబట్టి జరాసంధుడు అనేటటువంటి నామకరణం వచ్చింది ఆయనకి. జై ఇందిరా రమణ గోవింద, జై లక్ష్మీ రమణ గోవింద. ఆ రాజుకి ఆ పిల్లవాడిని ఇచ్చేసి అలా వచ్చేస్తే ప్రతి ఏటా ఆ రాక్షసు పేర చక్కగా జాతర జరిపించుకుంటూ ఉత్సవాలు జరిపించుకుంటూ ఉన్నాయట, తన వంశాన్ని నిలిపింది అని చెప్పని. అటువంటి ఆ బృహద్రథుడు పెరిగి పెద్దవాడైనటువంటి తన కుమారుడికి పట్టాభిషేకం చేసి రాజ్య పట్టాభిషేకం చేసి వానప్రస్థానికి వెళ్లిపోయాడు. ఎవరండి ఈ జరాసంధుడు? ఎంత గొప్పవాడు, ఎంత చరిత్ర కలిగినటువంటి వాడంటే కంసునికే మామ. ఇంతటి పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు. కృష్ణుని మేనమామ అయినటువంటి కంసుడికి తన కుమార్తెనిచ్చినటువంటి వాడు. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడు ఈ జరాసంధుడు. అటువంటి జరాసంధుడు కంసుడు మరణించిన తర్వాత ఆ కంసుని భార్య పుట్టింటికి వచ్చేసి, నా భర్తని కృష్ణుడు చంపాడు, నా భర్తని కృష్ణుడు చంపాడు, ఆ కృష్ణుని ఎప్పుడు చంపుతావు, ఆ కృష్ణుని ఎప్పుడు చంపుతావు అని చెప్పని ప్రతి రోజు తండ్రిని పోరాడి. ఎవరు? ఈ కంసుని భార్య, జరాసంధుని కుమార్తె. అందుకని మధురా నగరం మీద 17 సార్లు దండెత్తాడు. ఎన్నిసార్లు దండెత్తినా హంస నిభకులు అనేటటువంటి ఇద్దరు ఉన్నారు జరాసంధుని పక్కన. ఆ హంస నిభకులు ఎవరి చేతిలో మరణించరు. వాళ్ళు ఉన్నంత కాలం జరాసంధుని ఏం చేయలేమని బలరామకృష్ణుడు ఒకరోజు ఆలోచించి హంసుడు మరణించాడని నిభకుడికి తెలియజేయగా నిభకుడు నీటిలో మునిగి మరణించాడు. నీటిలో మునిగి మరణించిన నిభకుడు మరణించాడని వెంటనే హంసుడు మరణించాడు. వాళ్ళిద్దరు స్నేహితులు ఆయుధాలు లేకుండా మరణించారు. జరాసంధుడు కూడా పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడండి.
శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మావ భవ సాగర గంగాధర శంకర కరుణాకర మావ భవ సాగర శివ శంభో స్వయంభో నిపుణ పర బ్రహ్మ స్వరూప గమ గమ జదహిత నిపుణ పర బ్రహ్మ స్వరూప గమ గమ జదహిత నిత గుణ నిహిత నిత మతంగముని వందితైసా సామదిగంబర వేష్టిత వేష నిత్య నిరంజన నిర్గుణ వేష నిత్య నిరంజన రుచన వేష మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేజాయ శర్మాయ మహాదేవాయ ఇంకా వాళ్ళు కోరుకోవాలి పరమేశ్వరుడు చెప్పగా స్వామి నేను ఎవరి చేతిలో మరణించకూడదు ప్రతి ఒక్కరు కోరుకునే వరం ఇదే
ఇది కుదరదు. జాతస్సకి మరణం ధ్రువ, పుట్టిన వాడు గిట్టక తప్పదు, మరణించక తప్పదు. కాబట్టి ఇంకో వరం కోరుకో, ఎటువంటి ఆయుధాల చేత నేను మరణించకూడదన్నాడు. ఆయుధాల చేత నిహతుడు కాడు జరాసంధుడు. ఇది పరమేశ్వరుడు ఇచ్చిన వరం. ఆయుధాలతో ఆయనకి మరణం లేదు. అతనితో యుద్ధం చేయాలంటే ఒక మల్ల యుద్ధమే చేయాలి. అలాంటి వరాన్ని పొందాడు పరమేశ్వరుడి చేత. ఆ వర బల గర్వంతో శ్రీకృష్ణుణ్ణి యుద్ధంలో ఇక జయించడానికి సాధ్యం కాకుండా ఉన్నాడండి. బలరామకృష్ణుడు ఈ జరాసంధుడితో మాటి మాటికి ఏమిటి పోరు, మాటి మాటికి దండెత్తొస్తున్నాడు, ఏమిటి పోరని ఏం చేశారంటే ద్వారకా నగరం నిర్మించుకున్నారు. విశ్వకర్మ చేత సముద్ర మధ్యంలో. ఏం ద్వారకండి అది? బేటి 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 ద్వారకట. బేటి ద్వారక. ఆ ద్వారక నిర్మించుకున్నారు. ఎందుకంటే జరాసంధుడు వస్తున్నాడు మాటి మాటికి ఇక్కడ మీద దండెత్తి. ఇప్పుడేమో ఆయుధాలు చేస్తాడు వాడు. కృష్ణుడు ఎందుకు ఓడించలేడు, కృష్ణుడు దేవుడు కదా, ఇలాంటి కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి. ఇప్పుడు ఆయుధాల చేతిలో మరణించాడు వాడు. కాబట్టి ఎప్పుడైతే ఇలా ఆ ద్వారక నిర్మించుకున్నారో వీళ్ళు, అప్పుడు పాండవులు పెరిగి పెద్దవాళ్ళై పాండవులతో ఈయన సఖ్యం కుదుర్చుకున్న మేనత్త కొడుకులే కాబట్టి ఆ సఖ్యం కుదుర్చుకున్న తర్వాత మహాపరాక్రమవంతులు భీమసేనుడు అర్జునుడు కాబట్టి కొంచెం కృష్ణుడికి దూరంగా ఉన్నాడు జరాసంధుడు. అయితే ప్రపంచానికందరికీ తాను ఒక్కనే చక్రవర్తి కావాలి, ఇదే దురభిమానం, మతం, అహంకారం. నేనొక్కడే వెళ్ళిపోవాలి, నేనొక్కడే పరిపాలించాలి. ఒక దుర్యోధనుడు చేసిన ఈ యొక్క దురభిమానంతో చివరికి ఏమయ్యాడండి? నాది 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 నాది, ఏది తండ్రి కాకుండా పోయింది చివరికి. కాబట్టి ఇక్కడ చూసారా, జరాసంధుడు కూడా తనొక్కడే చక్రవర్తి పరిపాలించాలని అందరి రాజుల్ని కూడా బంధించేశాడు. రాజుల్ని బంధించేసి వాళ్ళందరినీ కూడా రోజుకొక్కరిని పరమేశ్వరునికి బలిపాలన చూస్తున్నాడు. కాబట్టి నేను భీమార్జునుని తీసుకుని వెళ్ళి జరాసంధుని సంహరించి వస్తానని చెప్పని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పగా ధర్మరాజు అంగీకరించాడు. వసుదేవసుతం దేవా దేవకీ పరమానందం కృష్ణ జగద్గురు కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ, భీమసేనుడు, అర్జునుడు ముగ్గురు కూడా ప్రయాణమయ్యారు. ఎలా వెళ్తున్నారు వాళ్ళు? బ్రాహ్మణ వేషాలతో బయలుదేరారు. వేషాలు మార్చుకున్నారు, బ్రాహ్మణ వేషాలు వేసుకున్నారు, ఒంటి నిండా గంధం పూసుకున్నారు, మెడలో పుష్పమాలలు వేసుకున్నారు. ఇక బయలుదేరి మగధ సామ్రాజ్యానికి చైత్యకాచలము, ఋషిగిరి, వృషభము, వైహాయసము అనేటటువంటి పర్వతాల మధ్యలో ఉన్నటువంటిది గిరివ్రజము అనేటటువంటి పట్టణం. దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు జరాసంధుడు. Oh,
బహుదారి హిందుస్థానీలో తిల్లాంగ్ అంటారు దీన్ని, దాంట్లో కూడా వెళ్ళిపోయారు. శత్రుద్వారం గుండా ప్రవేశించారు బ్రాహ్మణ వేషాలతో. ఎందుకంటే టైం చాలా తక్కువ కాబట్టి ఈ కథ 4 గంటలు 5 గంటలు చెప్పుకునే కథ అయితే టైం చాలా తక్కువ కాబట్టి మనం తొందరలో ఈ కథని ముగించుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే అలా దొడ్డిదారి వెంట, ఇంకా మనం చాలా తేలిగ్గా చెప్పుకోవాలంటే దొడ్డిదారి వెంట మిత్రులు ఎప్పుడూ కూడా సింహద్వారం వెంట వస్తారు. ఇంటికి మన బంధువులు గాని మిత్రులు గాని సింహద్వారం అంటే మొట్టమొదటి ద్వారం నుండి లోపలికి వెళ్తారు. శత్రువులు అలాగే తర్వాత దొంగలు చౌరులు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వెనక ద్వారం నుంచి వస్తారు, అద్వారం. కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా అర్ధరాత్రి కూడా ప్రవేశించారు. ఆ 3 భేరీలు చర్చకాతుల మీద ఉన్నటువంటి 3 భేరీలు వాటంతటికనే మోగుతాయి. ఎంత జరాసంధుడు సామాన్యుడు కాదు, శత్రువు అడుగు పెడితే వాటంతటికనే మోగుతాయి. శత్రువులు వచ్చారని తెలిసిపోతుంది. అటువంటి 3 భేరీల్ని భీమసేనుడి చేత ధ్వని రాకుండా బద్దలు కొట్టించాడు. బద్దలు కొట్టించి అతని కిందకి దిగిన తర్వాత అప్పుడు వాళ్ళు 3 బ్రాహ్మణ వేషాలతో పుష్పమాలంతో గంధం పుసుకుని లక్ష్మీదేవిని విజయలక్ష్మిని ఆహ్వానిస్తున్నట్లుగా, గంధం పూలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి సంకేతం, విజయలక్ష్మికి సంకేతం. కాబట్టి వీళ్ళు 3 కూడా ఆ అర్ధరాత్రి కూడా ప్రవేశించగా అప్పుడు జరాసంధుడు లేచి వచ్చి బ్రాహ్మణులకి ఆతిథ్యవాళ్ళు కాబట్టి మధుపత్రాలు ఇవ్వబోతూ ఉంటే వీళ్ళు వెనక్కి అడుగు వేసేటప్పటికీ, ఎవరు మీరు? అర్ధరాత్రి కూడా నా మందిరంలోకి సింహద్వారం గుండా కాకుండా వెనుక ద్వారం నుంచి వచ్చారు, మీరెవరు అని చెప్పారంటే అప్పుడు అన్నాడు, వీళ్ళిద్దరు మాట్లాడతారా? వీళ్ళిద్దరు కథ మొదటి నుంచి మాట్లాడరు, వీళ్ళు వయసు లేదు కాబట్టి నేనొక్కనే మాట్లాడేది. కాబట్టి జరాసంధ, మేము నీకు మిత్రులం కాదు, నువ్వు ఇచ్చేవి తీసుకోవడానికి, నీకు శత్రువులం, రణార్థలం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అనేటప్పటికీ ఎవరు? రణార్థుల. మీరు నాకు, నేను మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా పరిచయం ఉన్నావా? చూస్తుంటే బ్రాహ్మణుల్లాగా ఉన్నారు, తేజస్సు చూస్తుంటే క్షత్రియుల్లాగా ఉన్నారు. ఇంతకి ఎవరు మీరు? నాకెలా శత్రువులయ్యారు? నేను మీకు ఎలా శత్రువులయ్యారు? అవనీదేవ పదాంబుజాత నిర్వచ్ఛానైక చిత్తుండ భైరవ పూజా పరదంతుడ. ఎప్పుడు పరమేశ్వర పూజా పురంధరుడిని. నేను ఎవరికి అవమానం ఇంతవరకు కూడా కట్టించలేదు. మీకు నేను ఎలా శత్రువయ్యా, మీకు ఎలా ఏ అపకారం చేశానన్నాడు. అనేటప్పటికీ అప్పుడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణ వేషంలోని పొరగిరి రెండు అర్థాలతో చెప్పాడు పరమాత్మ ఇక్కడ జరాసంధుడికి. వరగిరి ప్రజవనంతరవాసయకు జరాసంధనామక గంధ సింధునంబు కఠిన కారాగారకాసారగత సమస్తావరీనాథ రజీవదతిని
జ్వాలాలకరంచే గావించు చేదమ్ముల గజ్జారముల కృష్ణ భీమార్జున కేసరిత్రయము యమతనూజాతాంతకజ్జనంది రాజితోత్తండ విక్రమక్రమ నిరర్ప అఖిల శస్త్రాస్త్ర శాసన ఖడ్గవిదుది ప్రథితమస్తిష్టయుక్త కుంభస్థలము చీల్చి శుభమౌతిక శ్రేణి జన్మవచే రెండు అర్థాల్లో చెప్పాడు పరమాత్మ ఇక్కడ. గిరివ్రజం అనేటటువంటి ఒక వనం ఉందన్నాడు. ఇది గిరివ్రజం అనేటటువంటి పట్టణం జరాసంధుడిదే. గిరివ్రజం అనేటటువంటి వనం ఉంది. ఆ వనాన్ని జరాసంధుడు అనేటటువంటి పేరుగా ఏనుగు ఉంటుంది. ఆ వనంలో ఆ ఏనుగు చెరసాల్లో బంధించేస్తుంది సాధు జంతువుల్ని. ఆ సాధు జంతువుల్ని బంధిస్తుంటే ఆ ఏనుగును వధించడానికి కృష్ణ భీమార్జున కేసరిత్రయం, కృష్ణుడు భీమసేనుడు అర్జునుడు అనేటటువంటి 3 సింహాలు, పేరు కలిగినటువంటి 3 సింహాలు వచ్చాయి. యమ తనూజాతాంతకజ్ఞనంది, ఒకటి ధర్మరాజాజ్ఞ, ఒకటి యమధర్మరాజు ప్రియం వచ్చింది నీకు అన్నట్లుగా ఇంకొక అర్థం. రాజితోత్తండ విక్రమక్రమ నిరర్ప, మహాపరాక్రమంతో అఖిల శస్త్రాస్త్ర శాతం ఖాగ్రవిదతి, అఖిల శస్త్రాస్త్రాలు అనేటటువంటి గోళ్లతో ప్రథితమస్తిష్టయుక్త కుంభస్థలం పూజించి ఆ గోళ్లతో ఆ సింహాలు తమ గోళ్లతో ఆ ఏనుగు కుంభస్థలం చీల్చి శుభమౌక్తిక శ్రేణి జిమ్మ వచ్చి శుభము అనేటటువంటి ముత్యాలు వెదజల్లడానికి వచ్చాయి. ఇది ఎప్పుడైనా ఒక హరిదాసు ఒక పద్యం చదివితే ఆ పద్యానికి రాగం ఎంత అవసరమో భావం అర్థం కూడా అంతే అవసరం. పద్యం పాడితే అర్థం తెలియకుండా, ఆ భావం తెలియకుండా పద్యం ఏదో సంగీత బాణీలో గాని నాటక బాణీలో గాని ఓ రాగాలు తీసి పాడేయచ్చు, మంచిదే. కానీ అర్థం కూడా తెలిస్తేనే హరిదాస్ అనిపించుకుంటాడండి. పూర్వం అటువంటి మహామహులు ఉన్నారు, చెప్పారు. అంతటి మహామహులు పూర్వం హరిదాసులు అంటే, అందుకనే ఆనాడు హరికథలు అంత అద్భుతంగా విన్నారు. ఇప్పుడు భాష, హరికథ భాష చాలా ముఖ్యం. హరికథ రాజితోత్తండ విక్రమక్రమ విలర్ప ప్రథిత మస్తిష్కయుక్త కుంభస్థలం ముజిల్చి శుభమౌక్తిక శ్రేణి జిమ్మ వచ్చి ఒక్కసారిగా ఇంకా అర్థం కానిదా జరాసంధ, ఇతడు వాయుసుతుడు, ఇతడు మగవైరి సుతుడు, ఏం కృష్ణుడు, నేను కృష్ణుడిని అని ఎప్పుడైతే తన నిజ స్వరూపాన్ని చూపించారో శ్రీకృష్ణ పరమాత్మ, అది చూసినటువంటి జరాసంధుడు ఒక్కసారి వికటాట్టహాసం చేశారు. పుట్టినది పుట్టువేక పుట్టినది నాకు సరి
జరాసంధుడు భీమసేనుడిని కొడుకున్నాడు. నువ్వు నాకు పశువాడు ఈ అర్జునుడు, అలాగే నువ్వు నాకు ఎన్నోసార్లు ఓడిపోయి తలకి ఇందుగా నాడు తాగు బోతలకు తెలియకుండా దొంగ సన్యాసి కట్లు చెలియలి ప్రసంగి పిండి చేసే ప్రియమ్మా చుట్టరిక మొగలుపు కొంటివి కృష్ణ. ఒకసారిగా కృష్ణుడితో యుద్ధం నిరాకరించాడు, అర్జునుడితో యుద్ధం నిరాకరించాడు. ఈ వాయునందరనే నాకు సరిచూడని చెప్పని భీమసేనుని కొడుకుని ఇద్దరు కూడా కార్తీక మాసం మొదటి రోజు, మనకి 15 రోజులు దాటిపోయిన తర్వాత మనకి ఉత్సవాలు. జరాసంధుడు భీమసేనుడు కార్తీక మాసం మొట్టమొదటి రోజు మొదలు పెట్టారు యుద్ధం. మొదలుపెట్టి 15 రోజులు యుద్ధం చేశారు. 15 రోజులు, ఆ 15 రోజులు కూడా భీమ జరాసంధుడు అందులో సమబలు, ఇద్దరు సమానమైనటువంటి పరాక్రమాలు. 2 గజేంద్రముల్లాగా, 2 సింహాలలాగా, 2 పర్వతాలలాగా భయంకరమైనటువంటి గాయ మంత్రిక సదేహులైనటువంటి ఆ ఇద్దరు కూడా ఆహర్ష ఆ ఇద్దరు భుజాదండాలు అలా చర్చుకుంటుంటే భయంకరమైనటువంటి ధ్వని వస్తుంది. ఒక్కసారి అలా ఎగిరి దూకుతుంటే భూమి ఆకాశాలు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఆ నోట్లోంచి వచ్చేటువంటి అనేటువంటి ఆ భయంకర నాదాలు పిక్కటిల్లుతూ ఉండగా ఇద్దరు తల చేతులు కాళ్ళు కరవేసుకొని అలా మల్ల యుద్ధం చేస్తున్నారు. ఎవరిది గెలుపో ఎవరిది ఓటమో తెలియటం లేదు. జరాసంధుడు నెత్తించిన ఉత్సాహంతో ఆ భీమసేనుడితో పోరాడుతూ ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ తలపట్టుకున్నాడు. ఏమిటి భీమసేనుడి తన జయించలేదా అని చెప్పాలి. ఒకసారి పిలుస్తున్నాడు భీమసేనుడిని. భీమసేనుడు పిలిచేటటువంటి పరిస్థితుల్లో లేడు, వినిపించుకునే పరిస్థితుల్లో లేడు. జరాసంధుని ఎలాగైనా ఓడిద్దామనేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఒక దర్భం తీసుకున్నాడు. ఆ దర్భం తీసుకుని 2గా చీల్చి తలపడేశాడు. వెంటనే చూసినటువంటి భీమసేనుడు చీల్చి భయంకరమైన కేక పెట్టాడు జరాసంధుడు. అయితే అది మరలా వచ్చేసి ఆ జరాసంధుని 2 భాగాల తుక్కుపోయి బ్రతికాడు. రెట్టించిన ఉత్సాహంతో మరలా లేచి నిల్చున్నాడు. మరలా పోరాడుతున్నాడు. మరలా 2 చీల్చవతలవాడేశాడు. మళ్ళీ చదువుతున్నాయి. ఇలా 1 2 3 4 5 సార్లు చీల్చవతలవాడేది. మరలా తల పట్టుకున్నాడు పరమాత్మ. ఈసారి భీమసేనుడిని సైగ చేసి ఆ దర్భని వ్యత్యాసంగా అటు ఒకటి అలాగే జరాసంధుడిని కూడా చీల్చవతల పడేశాడు. 2 భాగాలు వచ్చి అతుక్కోలేదు. జరాసంధుడు పెను కేక పెట్టి మరణించాడు. గర్భవతులకు గర్భస్నానాలే అయ్యాయి ఆ కేకతో. అటువంటి పెను కేక, భయంకరమైన కేక పెట్టాడు. అయితే ఇది ఒక కథ. జరాసంధుణ్ణి ఇలా చంపలేదు అని చెప్పని భారతంలో జరాసంధుణ్ణే కాదు, భీమసేనుడు ఎవరిని చంపినా, ఒక హిడింబాసురుని చంపినా, ఒక కీచకుడిని చంపినా, జరాసంధుని చంపినా, ఎవరిని చంపినా కూడా వాళ్ళని 100 సార్లు తిప్పి అలా అంటే గిరగర తిప్పి వాళ్ళ ఎముకలన్నీ కూడా అలా జాయింట్స్ అన్ని ఊడిపోయేటట్లుగా తిప్పి వాళ్ళ యొక్క తన యొక్క మోచేతితో వాళ్ళ వెన్ను వెరగపొడిచి చంపి అవతల పడేస్తాడని మహాభారతంలో. అంటే జరాసంధుడిని ఇలా చంపాడని ఒక కథ. ఏదైనా సరే మనం తెలిసినటువంటి దాన్నే చెప్పుకోవటం మీ అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పాను. రమణ గోవింద. జరాసంధుడు మరణించాడు. అతని కుమారుడు సహదేవుడు. జరాసంధుని కొడుకు పేరు కూడా సహదేవుడే. ఆ సహదేవుడికి రాజ్య పట్టాభిషేకం చేసి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నటువంటి రాజులందరినీ చెరసాల నుండి విడిపించి భీమార్జునులతో బయలుదేరాడు. అక్కడ ఒక రథం ఉంది, అది ఆకాశానికి కూడా ఎగరగలదు. ఉపరిచర వస్తువు అనేటటువంటి రాజర్షి
అక్కడి నుంచి వచ్చింది. మహాభారతం మొదటి నుంచి వింటే అత్యంత అద్భుతంగా ఉంటుందండి. ఉపరిచర వసువు అనేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఆ వసురాల దగ్గర నుండి బృహద్రవుడికి, బృహద్ర దగ్గర నుండి జరాసురుడికి ఆ రథం ఆకాశానికి కూడా వెళ్ళిన దేవేంద్రుడు ఇచ్చినటువంటి రథం అది. ఆ రథంలో కూర్చున్నా వైనతేయ సామర్థ్యంతో, గరుత్మంతుని సామర్థ్యంతో శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరి ఇంద్రప్రస్థపురానికి వచ్చి ధర్మరాజుకు చెప్పగా ధర్మరాజు కృతజ్ఞతలు తెలియజేసుకుని నలుగురు తమ్ముల్ని 4 దిక్కులకి పంపించాడు. నలుదిక్కులో ఉన్నటువంటి రాజులందరినీ జయించారు. 4 తమ్ముడు రాజసూయ మహాయాగం కొరకు అపారమైనటువంటి ధనం సంపాదించాడు కాబట్టి అర్జునునికి ధనంజయుడు అనేటటువంటి పేరు వచ్చింది. ఆ సమయంలో భీమసేనుడు మల్ల యుద్ధంలో అందరినీ కూడా జయించాడు. అపారమైనటువంటి ధన రాసులు, రత్న రాసులు అన్ని కూడా తీసుకొచ్చి అన్నకి అప్పజెప్పగా ఒకానొక శుభముహూర్తంలో శ్రీకృష్ణ పరమాత్మ నేతృత్వంలో, అలాగే భీష్మ, ద్రోణ, రూప, అశ్వత్థామ, అలాగే తర్వాత దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, ఇంకా మిగతా సామంత రాజులు అందరూ వచ్చినటువంటి ఆ శుభ ముహూర్తాన అత్యంత వైభవంగా ధర్మరాజు యజ్ఞ దీక్షితుడై కూర్చొని తండ్రిని స్వర్గలోకానికి పంపించడానికి రాజసూయ మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసినటువంటి ఆ తరుణంలో శిశుపాలుడు కూడా ఇక్కడ చాలా రకాలుగా నిందించాడండి. శ్రీకృష్ణ పరమాత్మకి అగ్రతాంబూలం ఇస్తుంటే ఆ అగ్రతాంబూలాన్ని ఇవ్వడం ఓర్చుకోలేనటువంటి శిశుపాలుడు కృష్ణుని మేనత్త కొడుకు. ఆ శిశుపాలుడు ఎప్పుడైతే అడ్డగించాడో తన సుదర్శన చక్రాన్ని అలా ప్రయోగించి శిశుపాలుని కంఠాన్ని తలని తెగదరిగించాడు పరమాత్మ. రాజసూయ మహాయజ్ఞం నిర్విఘ్నంగా జరిగిపోయింది. అన్నం పుట్టే చోట గంజి వారుస్తుంటారు. పెద్ద గొయ్యి తీసి 1,00,000 మందికి భోజనాలైతే 1 గంట మోగుతుంది. ఆ గంట నిర్విరామంగా మోగుతుందా. ఎన్ని లక్షల మంది భోజనాలు చేశారో రాజసూయ మహాయజ్ఞంలో. అంతమంది బ్రాహ్మణులకు అన్నదానాలు, ఇంకా సువర్ణ దానాలు, గోదానాలు, భూదానాలు సమర్పించాడు ధర్మరాజు. అలాంటి సందర్భంలో నా తండ్రి స్వర్గలోకానికి చేరుకున్నాడా అని చెప్పంటే రా ఇంకా రావాల్సిన వాడు ఉన్నారని ధర్మరాజును తీసుకొస్తే ఇంకా ఎవరు కృష్ణ తీసుకొచ్చాడు ఆ గంజి వార్చే చోటికి. ఇది భారతంలో లేదు, అయినా కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక చిన్న అద్భుతమైనటువంటి సందర్భం. ఆ గంజి వార్చే చోటికి తీసుకొస్తే ఇక్కడ తీసుకొచ్చావు ఏమిటి కృష్ణ అంటే, అదిగో అక్కడ ఒక చిలుక గంజిని స్వీకరిస్తుంది. ఏమిటి ఆ చిలుక? ఎవరా చిలుక? 1,00,000 మందికి భోజనాలైతే గంట మోగేటటువంటి సమయంలో ఎన్నిసార్లు గంట మోగుతుందో ఆ చిలుక ఆ గంజిని స్వీకరిస్తుంటే ఎవరా చిలుక? శుకయోగి వ్యాస మహర్షి యొక్క కుమారుడైన నీ యొక్క యజ్ఞం సఫలీకృతమైందని సూచిస్తున్నాడయ్యా. వ్యాసుని కన్నా గొప్పవాడు శుకయోగి, అతని కుమారుడు. కాబట్టి నీ తండ్రి స్వర్గలోకానికి చేరుకున్నాడు. ఇక్కడ శిశుపాలుని ఘట్టం చాలా ఉందండి. అయితే మనకి టైం చాలదు కాబట్టి నేను ముగించేశాను. మీరు అన్యథా భావించవద్దు. మనకి ఇప్పటికే చాలా 9:15 అయిపోయింది కాబట్టి మరి నాకు అవకాశాన్ని కలుగజేసినటువంటి పార్వతీ పరమేశ్వరులను అందరు కూడా ఇక్కడ ప్రార్థించారు. కార్తీక మాసం వారి అన్నగారు అది ఓంకార శంకర పాడమని కోరారు. బాలాజీ గారు అన్నగారు ఓంకార శంకర హర ఓంకార శంకర హర ఓంకార శంకర కొట్టనంది కత్వన వంది మావురత్న ఇందు రత్న హిమాచల క్రమంతినా
సత్కరించవలసిందిగా కోరుతున్నా. బీబీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపకులు కళాప్రియ మా మిత్రులు బుద్దాల రామారావు గారిని దాస్ గారికి పారితోషికాన్ని అందించవలసిందిగా కోరుతున్నా. అలాగే నూతన వస్త్రాలు వైదేహి గారు తీసుకోమ్మా. వైదేహి నూతన వస్త్రాల్ని శ్రీమతి వైదేహి గారు దాస్ గారికి సమర్పిస్తున్నారు.